ఈ వీడియో చూడండి. क्या समझ है? बोलोगे कि लगाओ? बोलना नहीं तो मुंह तोड़ दूंगी, मैं बता देती हूँ। ए तू सुनना, कानून मत बताना मेरे को। ये कानून के जानकार बड़े बैठे हैं, एकदम बड़े कानून के। ఛత్తీస్గఢ్లో కేరళకు చెందిన ఇద్దరు నర్సుని ఒక ఆదివాసీ యువకుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది, వీరిపై ఎవరు కంప్లైంట్ చేశారు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. ఈ కేరళ నర్సులు చేసిన తప్పేంటి? జూలై 24న సిస్టర్ వందన ఫ్రాన్సిస్, సిస్టర్ ప్రీతి మేరీ వీరిద్దరూ దుర్గ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆగ్రాలో ఉద్యోగం కోసం ముగ్గురు యువతులను తీసుకెళ్లడానికి వారు అక్కడికి వచ్చారు. ఈ యువతుల్లో ఒకరు ఆదివాసీ సముదాయానికి చెందినవారు. యువతులను రైల్వే స్టేషన్ కు తీసుకొని ఒక యువకుడు వచ్చాడు. యువతులను నర్సుని చూసిన వెంటనే టీటీఈ అంటే ట్రైన్ టికెట్ చెకర్ మత మార్పిడి అని అనుకున్నాడు. ఉద్యోగం కోసం వచ్చామని యువతులు చెప్పినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన టీటీఈ వెంటనే బజరంగ దళ కార్యకర్తలను పిలిచాడు. వారు వెంటనే అక్కడికి వచ్చి బెదిరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత యువతులను మత మార్పిడికి తీసుకెళ్తున్నారని బజరంగ దళ కార్యకర్తలు నిర్ణయించారు. పోలీసులు కూడా అలాగే ఎఫ్ఐఆర్ రాశారు. తాము క్రైస్తవులమని, తల్లిదండ్రుల అనుమతితో ఉద్యోగం కోసం వచ్చామని యువతులు ఏడుస్తూ చెప్పినా కూడా ఎవరు వినలేదు. ఈ లోపు ఒక యువతిని బెదిరించి కంప్లైంట్ రాయించారు. రైల్వే స్టేషన్ కు యువతులతో వచ్చిన యువకుడిని కొట్టారు. అయితే పోలీసుల ముందే ఈ బజరంగ దళ కార్యకర్తలు కొట్టారు. ఈ ఇద్దరి నర్స్ ఎవరైతే ఉన్నారో వారిపై కఠినమైన సెక్షన్లపై కేసులు పెట్టారు. ఇందులో సిస్టర్ ప్రీతి మొదటి నిందితురాలు, సిస్టర్ వందన రెండవ నిందితురాలు. బలవంతపు మత మార్పిడి నిషేధ చట్టం సెక్షన్ బిఎన్ఎస్ 143 వంటి కఠినమైన కేసులు వేశారు. యువతులను బలవంతంగా మత మార్పిడి చేసినట్టు, మానవ అక్రమ రవాణా చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో మత మార్పిడులు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ చట్టాలన్నీ కలిసి నర్సుపై వాడారు. బెయిల్ పై కూడా రాని సెక్షన్లు విధించారు. అందుకే వీళ్ళ బెయిల్ అప్లికేషన్ సెషన్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసును పరిగణించే అధికారం లేదని కోర్టు చెప్పింది. బిలాస్పూర్ ఎన్ఐఏ కోర్టును సంప్రదించాలని సూచించింది. చాలా రోజులుగా జైల్లో ఉన్న నర్సు ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. వారి బెయిల్ అప్లికేషన్ ను మెజిస్ట్రేట్ కోర్టు కూడా తిరస్కరించింది. ఎందుకంటే మత మార్పిడి, మానవ అక్రమ రవాణా వంటి విషయాలను విచారించే అధికారం వారికి లేదు. అక్రమ రవాణా అసలు జరగలేదని, మేము ఉద్యోగం కోసం వచ్చామని చెప్పినా కోర్టులో ఫలితం లేకపోయింది. అంటే ఎంత కఠినమైన శిక్షలు విధించారో అర్థం చేసుకోవచ్చు. దేశ భద్రతతో సంబంధం ఉన్న కేసులు కూడా పెట్టారు. ఈ ముగ్గురు అమ్మాయిలు ఆల్రెడీ క్రైస్తవ మతంలోనే ఉన్నారు. వాళ్ళని ఎవరు బలవంతం చేయకుండానే వీరు ఆగ్రాలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లారని ఈ ఇద్దరు నర్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ యువతుల తల్లిదండ్రులు కూడా అవును నిజమే, వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవ మతంలోనే ఉన్నారు, వారు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తున్నారు, వారిని ఎవరు బలవంతం చేయలేదని చెప్తున్నారు. మనం చూసిన దాని ప్రకారం ఈ కేసులో నర్సుకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అయితే కేరళ కాంగ్రెస్ నాయకులు శశి థరూర్, ఇంకా కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, ఇంకా కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే బీజేపీ ప్రభుత్వం క్రైస్తవులను తొక్కేయాలని చూస్తుంది, అందుకే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు, కావాలని ఇలా ఇరికిస్తున్నారు అని ఈ నాయకులు అంటున్నారు. ఇంకా సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు అయిన బృందా కారత్ కూడా దీనిపై స్పందించి వీళ్ళపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం క్రైస్తవులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తుందని ఆమె చెప్తుంది. నర్సు స్వచ్ఛందంగా యువతులను ఉద్యోగం కోసం తీసుకెళ్తున్నారని, ఎలాంటి మత మార్పిడి జరగలేదని ఆమె చెప్తుంది. ఈ అమ్మాయిల కుటుంబ సభ్యులు కూడా మా అమ్మాయిలు వాళ్ళ ఇష్టపూర్వకంగానే వెళ్లారు, వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్లారు అని చెప్తున్నారు. అయితే ఇందులో ఒక యువతి కమలేశ్వరి ప్రధాన్ అనే అమ్మాయి ఏం చెప్పిందంటే జూలై 31, 2025 మీడియాతో మాట్లాడుతూ బజరంగ దళ సభ్యులు తనను చెంపదెబ్బ కొట్టి తన సోదరుడిని జైల్లో వేస్తామని బెదిరించి నర్సుపై తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వమని ఒత్తిడి చేశారని మీడియాతో చెప్పింది. ఆమె తాను స్వచ్ఛందంగా ఉద్యోగం కోసం ఆగ్రాకు వెళ్తున్నానని చెప్పింది. ఆగస్టు 2, 2025 అంటే ఈ రోజు బిలాల్పూర్లోని ఎన్ఐఏ కోర్టు వీళ్ళకి బెయిల్ ఇచ్చింది. కానీ వాళ్ళు ఛత్తీస్గఢ్ను విడిచి వెళ్లకూడదని, తమ పాస్పోర్టును సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. అయితే కేరళకు చెందిన బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఏమంటున్నారంటే ఈ అరెస్టు పొరపాటు వలన ఇంకా తప్పుడు అవగాహన కారణంగా జరిగాయని ఒప్పుకున్నారు. ఈ ఇద్దరు నర్సులు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్, మత మార్పిడిలో పాల్గొనలేదని, యువతులు తమ సొంత ఇష్టంతో ఉద్యోగం కోసం వెళ్తున్నారని చెప్పాడు. పొరపాటు జరిగిందని చెబుతున్నారు. కానీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఈ అరెస్టులను సమర్థిస్తూ యువతులను ప్రలోభపెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంకా మత మార్పిడి కోసం తీసుకెళ్తున్నారని స్వయంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చెబుతున్నాడు. ఈ కేసు అనేది మహిళల భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశమని, దర్యాప్తు కొనసాగుతోందని అంటున్నాడు. ఈ కేసు మతం, రాజకీయాలు ఇంకా క్రైస్తవుల హక్కుల గురించి చర్చను రేకెత్తిస్తుంది. కేరళలోని క్రైస్తవ సమాజం, రాజకీయ నాయకులు ఈ అరెస్టులను అన్యాయమని చెబుతున్నారు. మరోవైపు బజరంగ దళకు సంబంధించిన వ్యక్తులు లేదు, అక్రమ రవాణా చేస్తున్నారు, మత మార్పిడిలు చేస్తున్నారు,
అని వాదిస్తున్నారు. ఈ కేసు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్స్, ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి? నన్సు నిర్దోషులా లేక ఆరోపణల్లో ఏదైనా నిజం ఉందనుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.